నమస్తే ఫ్రెండ్స్, నా పేరు శ్రీనాథ్. ఎలా ఉన్నారు? రైట్. సో యాపిల్ స్టెమ్ సెల్ అనే బ్రాండ్, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది, ఆ బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి అండ్ రాబోతున్నటువంటి అద్భుతమైనటువంటి ఫార్ములేషన్ ఏంటి అనేది కూడా మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దామండి. ఓకే, సో ఇక్కడ గమనించండి, యాపిల్ స్టెమ్ సెల్ అనేది బ్రాండ్ అండి. దిస్ ఇస్ ఇండియాస్ స్ట్రాంగెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఇన్ 1 sachet, రైట్. సో 2 grams నానో పార్టికల్ ఫార్ములా అండి. ఇది 21 ఇంగ్రీడియంట్స్ లోడెడ్ ఫార్ములా అని చెప్పొచ్చు. ఓకే, సో ఇంకా చెప్పాలంటే మోర్ దెన్ 200 డిఫరెంట్ అనా ఎట్లాంటి డిజార్డర్ అయినా కూడా ఇది ఓకే, ఈ సప్లిమెంట్ అద్భుతంగా వాళ్ళకి పనితనం అనేది జరుగుతుందండి, గుణము కనపడుతుంది అనొచ్చు సింపుల్గా చెప్పాలంటే, రైట్. ఇది అట్లీస్ట్ 3 to 6 months వాడగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు అనేది ఎంతోమంది ఆల్రెడీ చూడడం జరిగింది. ఇప్పటిదాకా మనం మార్కెట్లో ఆల్మోస్ట్ ఒక 10 to 12 months నుంచి మనము ఎగ్జిస్టెడ్ ఫార్ములా అంటే 14 ఇంగ్రీడియంట్స్ ఫార్ములా మార్కెట్ చేయడం జరిగింది. సూపర్ రిజల్ట్స్ అనేది, చాలా మెంబర్స్ రిటెన్షన్ అనేది ఉందండి, కొన్న వాళ్ళు మరీ కొనడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఫేజ్ అనేది సక్సెస్ అయిందండి. సెకండ్ ఫేజ్ ఏంటంటే మనము ఇప్పుడు ఏ ఇంగ్రీడియంట్స్ అనేవి వస్తున్నాయి అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి అనేది కూడా చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, సో లాంచింగ్ అండి. లాంచింగ్ ప్రైస్ చెప్పాలంటే 2500 రూపీస్ ప్రైజింగ్ అనేది ఉంటుంది. అండ్ అవర్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఇస్ 1250 రూపీస్ అండి. బిజినెస్ పరంగా ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళకైతే 1200 రూపీస్కి మనం ఇవ్వడం జరుగుతుంది. రైట్, యా. సో ఎవ్రీ పర్చేస్ క్యారీస్, రైట్, చిన్న విషయం కాదండి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్చేస్ క్యారీస్ అప్ టు 300% క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. 300% అనేది చిన్న విషయం కాదు, బట్ this will be helpful for our customer base to purchase again and again and again, right. కొద్ది మెంబర్స్ మేము డబ్బులు డ్రా చేసుకోవచ్చా, విత్డ్రా చేసుకోవచ్చా అంటే ఎస్, అబ్సల్యూట్లీ కెన్ విత్డ్రా ద మనీ ఆల్సో, రైట్. సో ఇంకా చూద్దామండి. ఇంకా డైరెక్ట్ రెఫరల్ అండి. డైరెక్ట్ రెఫరల్ తీసుకోండి మీరు. సింపుల్ గా ఒక ఉదాహరణకి ఒక వ్యక్తి 1200 రూపీస్ పెట్టి ప్రోడక్ట్ కొన్నాడు, 1000 ఇవ్వడం జరుగుతుందండి. 1000 బీవీ గురించి మనం మాట్లాడితే 425 రూపీస్ రావడం జరుగుతుంది, దట్ డైరెక్ట్ రెఫరల్. ఓకే, అండ్ 1% అంటే 1000 బీవీ మీద డైలీ 10 రూపీస్ లాగా ఒక 300 రోజులు డైలీ 10 రూపీస్ అంటే 3000 రూపాయలు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. ఓకే, సో రెండోది బైనరీ ఇన్కమ్ అండి. బైనరీ ఇన్కమ్ 8%. అరే చాలా చిన్నగా ఉంది అనుకుంటూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, 8% ఈజ్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ అంటే చాలా హ్యూజ్ అమౌంట్. రోజుకి 40,000 రూపాయల దాకా మీరు సంపాదించుకోవచ్చు. ఓకే, సో ఇంకా చూస్తే అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అనేవి ఉన్నాయండి. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. యూ రెఫర్డ్ ఏ అండ్ బి. ఓకే, సో ఏ అండ్ బి అనేది మీరు రెఫర్ చేయడం జరిగింది. 425 రూపీస్ అండ్ 425 రూపీస్ ప్లస్ ఒక 80 రూపీస్ బైనరీ అనుకుంటే 930 రూపీస్ మీకు రావడం జరుగుతుంది. దట్స్ జస్ట్ 2 మెంబర్స్ మీరు రెఫర్ చేయడం ద్వారా మీకు 930 రూపీస్ రావడం జరుగుతుందండి. ఓకే, సో అట్ ద సేమ్ టైం అందరికీ కూడా క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో మరి క్యాష్ బ్యాక్ ఎందుకు ఇస్తున్నారండి అనొచ్చు. ఓకే, సో క్యాష్ బ్యాక్ అనేది మన కస్టమర్స్ని మరీ కొనడానికి ఎంకరేజ్ చేయడానికి మనము ఏదైతే ప్రాఫిట్ మార్జిన్ ఉందో దాని నుంచి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ అబౌట్ దిస్ ఓకే ఫార్ములా. ఓకే, చెప్పాలంటే రైట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగమే కదండి. ఇప్పుడు మీరు కొన్నారు 1200 పెట్టి, మరి నెక్స్ట్ మంత్ వచ్చి కొనాలనుకుంటే ఒక 300 రూపాయలు తగ్గిపోయింది, రైట్. మరి కొనాలనుకుంటున్నారు, అగైన్ యూ గోట్ ఏ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ హియర్. ఎవ్రీ కస్టమర్ ఈజ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ ఓకే ప్లాట్ఫామ్, రైట్. ఇంకా చూద్దాం. సో ఏ ఇంగ్రీడియంట్స్ అనేవి ఉన్నాయి, రైట్. ఇది వరకు 14 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇప్పుడు రాబోతున్నటువంటి రీఫైన్డ్ ఫార్ములాలో ఏముందండి, మ్యాలస్ డొమెస్టికా అంటే గ్రీన్ యాపిల్ అంటాం, సింపుల్. అండ్ గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ అండి. గ్రేప్ సీడ్ నుంచి ఏదైతే ఎక్స్ట్రాక్షన్ జరుగుతుందో దానికి సంబంధించినటువంటి ఫార్ములా, రైట్. అండ్ బీటా NMN, రైట్. సో దిస్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ హియర్. బీటా NMN అంటే నికోటినమైడ్ మోనోన్యూక్లియోటైడ్ అంటామండి. ఎందుకంటే ఈ ఇంగ్రీడియంట్ గురించి మనం ఇంకా మాట్లాడాలంటే చాలా ఉంది. లెట్స్ సీ దట్. కోఎంజైమ్ Q10 ఉంది, రెస్పిరేటర్ L-అసిటైల్ కెరనటైన్ అనేది ఒక ఇంగ్రీడియంట్ అండి. ఆల్ఫా లానిక్ యాసిడ్ ALA. తర్వాత EGCG అంటే గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ అండి. తర్వాత కుర్కుమిన్, L-కెరోసైన్, హైడ్రోలిక్ యాసిడ్, ఫిస్టైన్, అపిజెనిన్, ఆస్తాజెంతిన్, స్పిర్మైన్, లైకోపిన్, L-అరియోథిన్,
పైప్రైన్ అండి, బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్, జింక్సింగ్ అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ లైక్ ప్రొవైడింగ్ EPA అండ్ DHA అంటాము. సో ఇవన్నీ కూడా మనకు ఒక బాక్స్లో 20 సాషెట్స్ ఇవ్వడం జరుగుతుందండి. 20 సాషెట్స్ బాక్స్ కేవలం మనకు 1200 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇది ఎలా తీసుకోవచ్చు అంటే మనం సబ్ లింగ్వల్ అంటామండి, అండర్ ద టంగ్. ఆ సాషెట్ని కట్ చేసి 4 కింద వేసుకోగలిగితే ఇందులో అద్భుతమైనటువంటి ఎక్స్ట్రాక్ట్స్ మన బాడీకి ఏదైతే ఎక్కడైతే బ్లాకేజెస్ ఉన్నాయో ఆ బ్లాకేజెస్ని ఇది క్లియర్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా అద్భుతమైనటువంటి లైఫ్ లీడ్ చేయడానికి ఉపయోగపడుతుందండి. ఇంకా చూద్దాము అంటే ఎలా పనిచేస్తుంది. ఎస్ అంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గురించి చెప్పుకుంటూ పోయాము. ఇంకా ఏమైనా చూద్దామా? ఎస్ ఏంటండి ఫస్ట్ వన్ ఏంటి, సెల్ ఎనర్జీ అండ్ నాడ్ ప్లస్ పెంపు. రైట్, నాడ్ ప్లస్ అనేది ఏంటి అండి, నికోటినమైడ్ మోనోన్యూక్లియోటైడ్ అనేటువంటి ఇంగ్రీడియంట్ ఏం పనిచేస్తుంది, సెల్కి ఎనర్జీ ఇస్తుంది. రైట్, ఓకే. అండ్ ఇంకా మాట్లాడితే శరీరంలో నాడ్ ప్లస్ స్థాయిని పెంచి సెల్ రిపేర్ మరియు ఎనర్జీ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఎస్, నిజంగా చెప్పాలంటే నాడ్ ప్లస్ అనేది అది ఎక్కడ పడితే అక్కడ దొరకదండి. మన సెల్లే తయారు చేసుకోవాలి. ఎప్పుడైతే మన సెల్ తయారు చేసుకుంటుందో రైట్, ఆ సెల్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ సెల్ ప్రొడ్యూస్ చేయాలంటే దానికి తగ్గట్టుగా రా మెటీరియల్స్ అనేది మనము ఇవ్వాలా. మరి రా మెటీరియల్స్ అనేది ఎక్కడి నుంచి వస్తాయి? సింపుల్గా మన బాడీలో నాడ్ ప్లస్ అనేది సరిగా లేదు అనుకుంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఎన్నో రకాలటువంటి హెల్త్ డిజార్డర్స్ అనేవి రావడం జరుగుతుందండి. రైట్, నాడ్ ప్లస్ అనేది ఎలా దొరుకుతుందండి? రైట్, సో సింపుల్గా చెప్పాలంటే మనము ఎన్నో రకాలుగా అంటే విటమిన్ B3 ప్రీకర్సర్స్ అంటాం సింపుల్గా చెప్పాలంటే. అంటే దానికి సంబంధించినటువంటి బ్రోంకెలీ కావచ్చు, క్యాబేజ్ కావచ్చు, అంటే ఈ లీఫీ ఫ్లవర్ ఉన్నటువంటి వెజిటబుల్స్లో ఎక్కువ దొరుకుతుందండి. అవకాడోస్ కావచ్చు. ఓకే, సో ఎప్పుడైతే అంటే ఇవి తింటే సరిపోతుందా అంటే అలా కాదండి, దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ చేసినప్పుడు మాత్రమే మనకు ఈ NMN అనేది మన బాడీకి రావడం జరుగుతుంది. ఓకే, సో ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, సో ఈ NAD ప్లస్ అంటాం అంటే NMN అంటాం, బీటా NMN అనేది. దీని గురించి కొంత నేను స్టోరీ చెప్తానండి. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ సంవత్సరాలు బతికి ఉన్నటువంటి కంట్రీస్ ఏమైనా చూసుకుంటే అండి, నార్త్ కొరియా ఉన్నాయి, సౌత్ కొరియా ఉన్నాయి, జపాన్ కూడా ఉంది. జపాన్ అనేది ఎక్కువ వినపడుతూ ఉంటుంది, అవునా కదా. ఒక్కొక్కరు 90 ఏళ్ళు 100 ఏళ్ళు 100 దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్, వాళ్ళకి మరి ఫంక్షన్లు పెట్టి హ్యాపీ బర్త్డేలు చెప్తున్నారు, అవునా కదా. రైట్, సో ఎందుకండి కారణం అంటే బికాజ్ ఆఫ్ వీళ్ళు ఎక్కువ సలాడ్స్ అనేది తింటూ ఉంటారు. అంటే సలాడ్స్లో నాడ్ ప్లస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో పచ్చిగా దాన్ని అంటే మురగబెట్టడం ద్వారా నాడ్ ప్లస్ అనేటువంటి ఒక సపోర్టింగ్ వాట్ వీ కెన్ సే దట్ ఎంజైమ్స్. ఓకే, నాడ్ ప్లస్ కావాల్సినటువంటి రా మెటీరియల్స్ అందులో తయారవుతున్నాయి కాబట్టి ఆ తయారైంది వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు, రెగ్యులర్గా తింటూ ఉంటారు. మనం టీలు కాఫీలు ఎలా తాగుతాము ఇండియాలో, అవునా కదా. అదేవిధంగా వీళ్ళు సలాడ్స్ తింటూ ఉంటారు. సలాడ్స్ అంటే నథింగ్ బట్ వీ కెన్ సే దట్ ఇట్స్ ఎ మిక్స్అప్ ఆఫ్ ఆల్ ద సమ్ వెజిటబుల్స్. అది కూడా మురగబెట్టి దాన్ని ఒక ప్రాసెస్ ద్వారా తయారు చేయడం ద్వారా దాంట్లో వాళ్ళకు బీటా NMN అనేటువంటి ఇంగ్రీడియంట్, అంటే దాన్ని డెవలప్ చేయడానికి సంబంధించిన ఇంగ్రీడియంట్ వాళ్ళ బాడీలో ఎక్కువ స్థాయిలో హయ్యర్ నాడ్ ప్లస్ లెవెల్స్ ఉండడం జరుగుతుంది, అవును కదా. సో అందువల్ల అంటే వాళ్ళు స్మోక్ చేయరా, డ్రింక్ చేయరా, లేకపోతే బాడీకి సంబంధించిన టాక్సిన్స్ని ప్రేరేపించడానికి సంబంధించినవి ఏం చేయరా అంటే అఫ్కోర్స్ వాళ్ళు బాగా చేస్తున్నారండి, అవునా. రైట్, మన ఇండియాలో చెప్పాలంటే స్మోకింగ్ అనేది బయట చేయకూడదు. బట్ కొన్ని దేశాలు ఉన్నాయి, ఇప్పుడు నార్త్ కొరియా ఉంది, అందులో ఈవెన్ గంజాయి కూడా కొడుతున్నారు బయట. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఈవెన్ దో దే ఆర్ లివింగ్ ఎ హయ్యర్ లైఫ్ స్పాన్. జపాన్ తీసుకుని స్మోకింగ్ ఎక్కువ చేస్తుంటారు, ఎందుకంటే అక్కడ మరి బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్, ఆ లైఫ్ స్టైల్ వల్ల వీళ్ళు NMN అనేది వాళ్ళ బాడీలో ఎక్కువ మోతాదులో ఉండడం ద్వారా వాళ్ళు హెల్తీగా ఉంటున్నారు. రైట్, క్లియర్, మీకు క్లారిటీ వచ్చింది కదా. ఎస్, ఇంకా చూద్దామండి. రైట్, సో కోఎంజైమ్ Q10 అంటే ఏంటండి, ఇదొక ఎంజైమ్ ఇది. ఓకే, గుండె మరియు కణాల్లో శక్తి ఉత్పత్తికి సహాయం చేస్తుంది. అట్ ద సేమ్ టైం అసిటైల్ కెరటైన్ అనేది మెదడు మరియు కణాల ఎనర్జీ మెటబాలిజం మెరుగుపరుస్తుంది. రైట్, ఆల్ఫా లానిక్ యాసిడ్ అంటామండి, బలమైన యాంటీ ఆక్సిడెంట్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లను పునరుద్ధరిస్తుంది. ఎస్, అంటే ఇంకా అదర్ యాంటీ ఆక్సిడెంట్స్ని ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో యాంటీ ఆక్సిడెంట్ మరియు వాపు తగ్గింపు అంటే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ని కరెక్ట్గా ఉపయోగించుకోవడం అనుకోండి.
ఇట్ సపోర్ట్స్ ద యాంటీఆక్సిడెంట్స్ అట్ ద సేమ్ టైమ్ వాపు అంటే ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఉంది. ఇప్పుడు చాలామంది కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నొప్పి అంటే ఇన్ఫ్లమేషన్ అంటాం, ఆ నొప్పిని తగ్గించడానికి ఇది ప్రయత్నం చేస్తుంది ALA అనేటువంటిది. అండ్ రెస్పిరేటర్ వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేస్తుంది. ఏంటి SIRT1 మార్గాలను ప్రోత్సహిస్తుంది. అంటే SIRT1, SIRT2, 3T సమ్ అదర్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఏంటంటే దీస్ ఆల్ ఆర్ ఎంజైమ్స్. సో ఈ ఎంజైమ్స్ని ప్రేరేపింప చేసేటువంటిది NAD+ అండి, NMN. అంటే మాస్టర్ ఆఫ్ ఆల్ ద ఎంజైమ్స్ ఏంటంటే NMN. ఇందులో ఫార్ములా అనేది అద్భుతంగా రీఫైన్ అయిందండి, కంప్లీట్లీ ఇట్స్ బీన్ రీఫైన్డ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇంకా చూద్దాం. EGCG అంటే గ్రీన్ టీ నుండి తీసినటువంటి కొవ్వు మెటబాలిజం అండ్ సెల్ రక్షణకు సహాయపడుతుందండి గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ అనేది. అండ్ కుర్కుమిన్ అంటే పసుపు నుండి, అంటే ఇట్స్ యాక్ట్ లైక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటాము, రైట్. వాపు తగ్గిస్తుంది, రోగ నిరోధక శక్తి పెంచుతుందన్నమాట. అండ్ ఫైస్టైన్ అంటే ఏంటి ఇంగ్రీడియంట్ పాత కణాలను తొలగించి సెలోటిక్ అంటే లక్షణాలు ఉండవచ్చు. అంటే పాత కణాలను తొలగించే లక్షణాలు ఏదైతే ఉన్నాయో దాన్ని పాత కణాలని తొలగిస్తుంది అన్నమాట, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, అపిజెన్ తీసుకోండి, NAD+ కాపాడడానికి సహాయం చేస్తుంది. అపిజెన్ అనేది ఏంటి, NAD+ని తగ్గిపోకుండా ఆ స్థాయిని పెంచడానికి ఉపయోగపడుతుంది. అంటే అబ్జార్ప్షన్ అనేది లెవెల్ పెంచుతుంది అన్నమాట. ఆస్తాజెద్దిన్ అనేది కింగ్ ఆఫ్ యాంటీఆక్సిడెంట్స్, మనకు తెలిసిందే. చర్మం అండ్ గుండె ఆరోగ్యానికి బలమైన యాంటీఆక్సిడెంట్స్ అని చెప్పొచ్చు అండి, రైట్. అండ్ లైకోపిన్ ఏంటంటే లైకోపిన్ గుండె మరియు పురుషుల ప్రోస్టేట్ ఆరోగ్యానికి మంచిది చెప్పాలంటే ఇంగ్రీడియంట్. అండ్ L-అర్గనైటిన్ అనేది కణాలను యాంటీఆక్సిడెంట్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది. అట్ ద సేమ్ టైం గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ అండి రక్తనాళాల ఆరోగ్యానికి సహాయపడుతుంది, రైట్. అట్ ద సేమ్ టైం మ్యాలస్ డొమెస్టికా అంటే గ్రేప్ సీడ్ లైక్ గ్రీన్ యాపిల్ నుంచి ఇది ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి మ్యాలస్ డొమెస్టికా అనేటువంటి జాతికి సంబంధించినటువంటి గ్రీన్ యాపిల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేదాన్ని ఏంటంటే అండ్ క్వారంటైన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది. అంటే ఇట్స్ హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ చెప్పొచ్చు. ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఏజ్ని తగ్గిస్తుంది. అండ్ ముసలితనం రాకుండా ఉండడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం మన మానవుడి కణాలు అంటే స్టెమ్ సెల్స్ని ఇది వృద్ధి చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ ఆటోపసీ అండ్ సెల్ క్లీనప్ అంటే ఆటోపసీ అంటే లైక్ మన బాడీలో ఉన్నటువంటి సెల్ని రీజనరేట్ చేస్తుంది, తర్వాత దాని ఏజ్ పెంచుతుంది. అట్ ద సేమ్ టైం బ్యాడ్ లైక్ వాట్ ఎవర్ ద థింగ్స్ హ్యాపెనింగ్ ఫర్ ద సెల్, రైట్. ఆ సెల్ రెన్యువల్ జరుగుతుంది, ఆ సెల్ని అద్భుతంగా మెరుగుపరిచి దాని లైఫ్ స్పాన్ని పెంచుతుంది, ఇంకా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఓకే, రైట్. స్పెర్మిడైన్ చూద్దామండి, ఏం చేస్తుందండి ఇది. స్పెర్మిడైన్ అనేది ఆటోఫజీ పాత కణాలను శుభ్రం చేసే ప్రక్రియ ఈ ఇంగ్రీడియంట్ ప్రోత్సహిస్తుంది. సూపర్. అండ్ ఫైటిన్ అండ్ రెస్పిరేటరల్ వృద్ధాప్య సంబంధిత సెల్ మార్గాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఏంటి ఫైటిన్ అండ్ రెస్పిరేటరల్, ఓకే, ఈ రెండు కూడా. ఓకే, అండ్ శక్తి అండ్ స్టామినాని పెంచుతుంది ఈ ఇంగ్రీడియంట్ చెప్పాలంటే. అండ్ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ అంటామండి క్యాలిఫెరా ఫెరవిల్ఫియా పారవిఫ్లోరియా, రైట్. బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ఏం చేస్తుంది, శక్తి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది చెప్పాలంటే, రైట్. అట్ ద సేమ్ టైం ఓకే జింగ్సింగ్ ఏంటంటే పానెక్స్ జింగ్సింగ్ అంటాం. ఇది కూడా దీని ఫ్యామిలీ చెప్పాలంటే సింపుల్లీ శారీరక అండ్ మానసిక స్థాయిని పెంచుతుంది అండ్ మన స్టామినాని పెంచుతుంది. అట్ ద సేమ్ టైం మన బాడీలో ఉన్నటువంటి మెంటల్ ఎబిలిటీని పెంచుతుంది, రైట్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి మనం మాట్లాడదామండి. మనకు తెలిసింది EPA, DHA చిన్నపిల్లల నుంచి అదేది హార్లిక్స్ కావచ్చు, వీటిలో ఎక్కువ వింటూ ఉంటాం. చిన్నపిల్లల మైండ్కి సంబంధించింది పెరుగుదల రావాలంటే ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఎన్నో రకాలుగా ఏంటి అంటే గుండె, మెదడు, సందులు అంటే లైక్ మోకాలకు సంబంధించిన నొప్పులు అనుకోండి, ఆరోగ్యానికి అవసరమైనటువంటివి ఇది సహాయపడుతుంది, రైట్. అండ్ హైలోనిక్ యాసిడ్ చర్మ తేమ మరియు సందుల స్నిగ్ధతను సహాయం చేస్తుంది చర్మానికి. అట్ ద సేమ్ టైం మన బాడీలో ఉన్నటువంటి మోకాళ్ళు అక్కడ గ్లీజ్ ఏదైతే అంటో గ్రీజ్గా అంటామో దానికి ఇది సహాయపడుతుందండి ఈ ఇంగ్రీడియంట్, రైట్. శోషణ మెరుగుదల, అట్ ద సేమ్ టైం శోషణ అంటే బట్ సింప్లీ వీ కెన్ సే దట్ దాన్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది అని అనమాట, అంతే. ఓకే, అండ్ పైప్రేన్ అండి
ఇతర పదార్థాల శోషణను పెంచుతుంది, అంటే అబ్జార్ప్షన్ లెవెల్ని పెంచుతుంది అనమాట. అబ్జార్ప్షన్ అంటే మనం తింటూ ఉంటాము, చాలా మెంబర్స్ అనుకుంటుంటారు నా బాడీకి కరెక్ట్గా అబ్జార్బ్ కావట్లేదు కాబట్టి వీ గెటింగ్ సమ్ అదర్ డిజార్డర్స్ అండి. అంటే మన బాడీలో ఎప్పుడైతే అబ్జార్ప్షన్ రేటు హయ్యెస్ట్ పాయింట్ ఆఫ్ లెవెల్కి వెళ్ళిందో ఆటోమేటిక్గా మనకు ఎటువంటి డిజార్డర్ రాకుండా ఇది తక్కువైంది అది తక్కువైంది ఒకటి తక్కువైంది అనే మాట లేకుండా మనం హ్యాపీగా ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా చూద్దాం మొత్తం ప్రయోజనం ఏంటి. ఈ ఫార్ములా వృద్ధాప్యాన్ని నెమ్మదించడానికి ఉపయోగపడుతుంది, కణాల ఎనర్జీ పెంచడానికి ఉపయోగపడుతుంది, గుండె మరియు మెదడు రక్షణకి ఇది ఉపయోగపడుతుంది, శక్తి అండ్ స్టామినా పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయండి. అన్నిటికీ కూడా ఇది అద్భుతమైనటువంటి ఫెంటాస్టిక్ ఫార్ములా అని చెప్పొచ్చు. దట్స్ వై వీ టోల్ దట్ ఏమన్నామండి, ఇండియాస్ స్ట్రాంగెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ 1 sachet 2 గ్రామ్ నానో పార్టికల్ ఫార్ములాతో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఇది పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు ఒకటి గుర్తుపెట్టుకునే బిజినెస్ ఆపర్చునిటీ అండి, అద్భుతమైనటువంటి బిజినెస్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరు కూడా డబ్బులు సంపాదించాలంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే విధంగా చాలామంది గట్టిగా ఆలోచించండి. ఇప్పుడు ఎస్, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం అన్నీ కూడా మనం ఖచ్చితంగా కమింగ్ డేస్లో పొందడానికి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ అండి. సైనింగ్ ఆఫ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.